అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణులను ఉత్పత్తులను కాపాడే అటవీ సిబ్బంది త్యాగాలు మరవలేనివని నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన అటవీ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన అధికారులు సిబ్బందికి నివాళులర్పించి మాట్లాడారు. బంగారం వెండి ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹771 పెరిగి 1,11,280కు చేరింది. గత 8 రోజుల్లో ₹4,421 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹700 ఎగబాకి 1,02,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై ₹2,000 పెరిగి 1,42,000గా ఉంది. నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కర్, స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు తదితర ఎన్డీఏ విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్, చర్యాలలో క్లౌడ్ బరస్ తరహాలో వాన కురిసింది. రోడ్లు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నేడు సాయంత్రం మళ్లీ అధికారులు వరద గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ కాలేజీ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. 15న జనరల్ మెరిట్ లిస్టును వెబ్సైట్లో పెట్టనుండగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 16న ప్రారంభమవుతుంది. 17, 19 తేదీలో వెబ్ ఆప్షన్స్, 20, 24 తేదీలో కాలేజ్లో రిపోర్టింగ్, సెకండ్ ఫేజ్లో 26, 28 తేదీలో వెబ్ ఆప్షన్లు నమోదు, 29న కాలేజ్లో రిపోర్టింగ్ ఉంటుంది. డిగ్రీ కాలేజ్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. నేడు ఖాళీ సీట్ల వివరాలను నోటీస్ బోర్డులో వెబ్సైట్లో పెట్టాలని కాలేజ్లను ఆదేశించింది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15, 16 తేదీలో, రెండో విడతలో భాగంగా 18, 19 తేదీలో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది.